నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లపై కూటమి నేతలు రాజకీయ వేధింపులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ జేఎన్టీయు కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సెప్టెంబర్ 9 వరకు హస్తకళల ప్రదర్శన. హస్తకళల చేనేత వస్తువులను ప్రోత్సహించాలన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా కాకినాడ కచేరీపేటలో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం కచేరీపేటలో గల యూటీఎఫ్ జిల్లా కార్యాలయమైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించారు. యూటీఎఫ్ నాయకులను అభినందించారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఐవి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. యూటీఎఫ్ ఆశయాలైన అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అమలులో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రక్తదాతలను అభినందించారు. యూటీఎఫ్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందన్నారు. సమస్యల సాధనలో ముందుండే యూటీఎఫ్ కార్యకర్తలు సేవల్లో కూడా ముందుండడం చాలా సంతోషమని అన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పూనుకుంటామని అన్నారు. డిఈఓ రమేష్ మాట్లాడుతూ, విద్యా సంబంధిత విషయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాత్ర పోషించడం చాలా అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ శివప్రసాద్లు మాట్లాడుతూ, ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలు నిలబెడుతుందన్నారు. ఉపాధ్యాయులు ఇటువంటి సేవలు చేయడం వల్ల రాబోయే తరం కూడా సేవాభావంతో నడిచే అవకాశం ఉందన్నారు. ఈ శిబిరంలో 62 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవి నాగేష్, టి రవి చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి సాయిరాం, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ, కె నాగమణి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు కె సత్యరాజు, జిల్లా కార్యదర్శులు పివి సత్యనారాయణ, ఎస్ వీరబాబు, సిహెచ్ సూరిబాబు, కె దుర్గాదేవి, జీజీహెచ్ మరియు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవి నాగేష్, టి రవి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో కాకినాడ జిల్లా మనతో ఉన్నారు జీజీహెచ్ నుంచి. అట్లాగే మన కాకినాడ జిల్లా డిఏఓ పి రమేష్ గారు కూడా మనతో ఉన్నారు. మరి వీళ్ళందరూ, అలాగే రెడ్ క్రాస్ శివకుమార్ డాక్టర్ గారు కూడా వచ్చారు. వీరందరి సమక్షంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, ఈ పిలుపుని అందుకుని వచ్చినటువంటి అందరికీ కూడా మరి అభినందనలు, ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ముందుగా యూటీఎఫ్ సంఘ నాయకులకి అందరికీ కూడా, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారికి మరి 50 వసంతాలు చేసిన యూటీఎఫ్ సంఘ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి గౌరవ అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు, అట్లాగే రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ గారు, తర్వాత జిల్లా బాధ్యులు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి స్వచ్ఛందంగా మరి బ్లడ్ డొనేట్ వచ్చినటువంటి ఉపాధ్యాయులు అభినందిస్తున్నాను. ఎందుకంటే మరి ఉపాధ్యాయులు పడాల్చడమే కాదు,
సమాజ సేవ చేసేందులో కూడా ముందుందాము అని చెప్పేసి చూపించారు యూటీఎఫ్ నాయకులు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పించడం ఉన్నారు. పాఠాలతో పాటు మనకి పిల్లలు ఎలా ఉండాలి అనేది వీళ్ళు ముందు వాళ్ళు ఒక ఆదర్శంగా నిలిచారు. మనకి రక్తం అనేది అత్యవసర పరిస్థితిలో అందరికీ అందుబాటులో ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరాల్లో కానీ లేదంటే మన బ్లడ్ బ్యాంకుల్లో కానీ వచ్చి రక్తం ఇస్తే ప్రతి ఒక్కరికి అవసరమైనప్పుడు లేట్ లేకుండా మనకందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు యూట్యూబ్ ఫోరంలో కొత్త విధానం చూశాను. కొంతమంది చేసుకుంటూ చేశారు, నాకు తెలియదు. కానీ వస్తేనా మీరేమో ఈ దేశంలో ఉపాధ్యాయులు విద్యాదానం చేసి విద్యను అందించి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచే వ్యక్తులు. విద్యాదానంతో పాటు రక్తదానం చేసి ప్రాణాన్ని కూడా కాపాడే వ్యక్తులే చాలా గొప్ప వ్యక్తిగా ఈరోజు మేము అభినందిస్తున్నాం. సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున యూట్యూబ్ అనే సంస్థ ఎదురులో ఈ సంస్థను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున సమాజంలో తప్పులు జరగకుండా పర్ఫెక్ట్గా నడవాలి ప్రభుత్వం కానీ నిర్మమాటంగా లేకుండా చెప్పే వ్యక్తులు మీరు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని విషయాలు కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ శ్రేయస్ వారి ఆధ్వర్యంలో స్థానిక 36వ వార్డ్ పగోడా స్కూల్ ఆవరణలో మెగా ఉచిత వైద్య కంటి శిబిరం నిర్వహించారు. శ్రేయస్ క్లబ్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ లైన్ ఈవీవి ఈశ్వర్ కుమార్ ప్రారంభించారు. పూర్వ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి విశిష్ట అతిథిగా, మల్టిపుల్ జీఎంటీ లైన్ మంజులూరి విశ్వేశ్వరరావు, పూర్వ గవర్నర్ లైన్ బాలకృష్ణ, జిల్లా ద్వితీయ గవర్నర్ లైన్ చిట్నిడి శ్రీనివాస్ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రేయస్ ఏర్పడిన అనతి కాలంలోనే ఈ మెగా శిబిరాన్ని నిర్వహించడం విశేషంగా ఉందని, ఆగస్టు నెల మొదటి 15 రోజులు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. లైన్ అధ్యక్షురాలు సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఈ శిబిరంలో సుమారు 250 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని, 75 మందికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించడానికి ఏర్పాటు చేశామని, అలాగే వచ్చిన ప్రతి వారికి కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. వార్డులో గల నాయకుల సహకారంతో ఈ శిబిరం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన శ్రేయస్ క్లబ్ సెక్రటరీ విమల, సభ్యులు కోమల, జట్ల కుమారి, తుమ్మల పద్మజ, సంకల్ప క్లబ్ సుచిత్ర, కాకినాడ జన్ సభ్యులకు, పెద్దలకు, కిరణ్ కంటి ఆసుపత్రి యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మెగా శిబిరంలో స్థానిక నాయకులు సుంకర సురేష్, చీకట్ల శ్రీనివాస్, రాజేశ్వరి, హైమవతి, పాపారావు, చింతపల్లి ఈశ్వర్రావు, గుండోజు ఉదయ్ బానోజీరావు, కరటూరి ప్రసాద్, పేరూరి మాధవి, ఈసు, అమలకంటి సూర్యప్రకాష్, చిన్న, కాలాపురెడ్డి శ్రీనివాస్, వరద సురేష్, శ్రీలక్ష్మి, సాధనల రమేష్, మణి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రగోడా స్కూలు మా 36వ వార్డుకి సంబంధించి స్కూల్లో కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎవరికి ఉండి వారికి ఆపరేషన్స్ అవసరమో 100 మందికి పైగా ఆపరేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన కిరణ్ కంటి ఆసుపత్రి. అలాగే చూపించుకోవడానికే వచ్చిన వాళ్ళు, టెస్ట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళే ఇంచుమించు 300 మంది పైనే వచ్చి చూపించుకొని ఉత్సాహంగా వస్తున్నారు. 4 years తర్వాత మళ్ళీ మాకు మంచి అవకాశం ఇచ్చిన కిరణ్ కంటి ఆసుపత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు మా బాబాయ్ గారు, మన రైల్వే మెంబర్ లక్ష్మణ్ రావు గారు కూడా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారు. ఎందుకంటే వారి సపోర్ట్తో కూడా నేను కిరణ్ కంటి ఆసుపత్రి వారిని మాట్లాడి వారిని కూడా ఇక్కడికి రావాలని చెప్పడం, అలాగే నా శ్రేయస్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. కొత్త క్లబ్ అయినా కొత్త పరిచయాలైనా సరే అందరూ కూడా మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ నా ముందుండి నాకంటే వాళ్ళే యాక్టివ్గా ఎప్పుడు రావాలి, ఎన్ని గంటలకు రావాలనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమయ్యేవి ఇంటర్నేషనల్ నుండి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా చేసే
పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఏదైనా చేసే ఏర్పాటు కూడా మేము పైనుంచి మాట్లాడడానికి మా క్లబ్ నుంచి ప్రత్యేక కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు లయన్స్ క్లబ్ కాకినాడ శ్రేయస్ ఈ క్లబ్ గురించి చెప్పాలంటే ఒక పురాణ కథ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహం యొక్క లోపలికి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకున్నారంటే నేను. అదేవిధంగా యాక్చువల్గా ఈ క్లబ్ ఇంకా చార్టర్ అవ్వలేదు. అంటే పబ్బు పెట్టారు, స్థాపించారు. మాకు చార్టర్ అంటే అఫీషియల్గా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి అఫీషియల్గా ఒక సర్టిఫికేట్ వస్తుంది. అది ఇంకా వీళ్ళకి చేరలేదు. అయినప్పటికీ కూడా మన అభిమన్యు ఎలాగైతే తల్లి గర్భంలో నుంచి పద్మవ్యూహాన్ని చేయించడం నేర్చుకున్నాడో అదేవిధంగా వీళ్ళు పువ్వు పుట్టగానే పరిణించినట్టుగా వీళ్ళు కండక్ట్ చేయడం అనేది నిజంగా అభినందించే విషయం. దగ్గర ఇక్కడున్న జనాభా చూస్తుంటే 100 మందికి పైగా ఈరోజు ఇక్కడ మనం కంటి పరీక్ష చేయించుకోవడం, వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఉచితంగా కిరణ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి ఆపరేషన్స్ కూడా చేయించడానికి అన్ని రంగం సిద్ధం చేశారు. పెద్దాపురం స్వర్ణ దేవాలయంలో పాస్టర్ ఇమాన్యుయల్ ఆధ్వర్యంలో సోమవారం తైలాభిషేకం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చి తైలాభిషేకం వేడుకలు, ప్రార్థనలు కోలాహలంగా నిర్వహించారు. ఆషాఢమాసం ఆఖరి ఆదివారం పుష్యమి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ దేవాలయాల్లో దేవతామూర్తులను శాకాంబరులుగా ముస్తాబు చేసి ఆలయ ప్రాంగణాన్ని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల పండ్లు, పుష్పాలతో అలంకరించారు. స్థానిక సూర్యారావుపేట 2 టౌన్ సమీపంలో గల కొత్తపేట నౌకాలమ్మవారి ఆలయంలో శాకాంబరిగా దర్శనమిస్తున్న అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి పార్టీ నాయకులు గోపిశెట్టి భూరయ్య ఇతరుల నేతృత్వంలో ఆలయ అలంకరణ కార్యక్రమాలు, భక్తుల దర్శనానికి కావలసిన ఏర్పాట్లు చేపట్టారు. అలాగే రామారావుపేటలో ఉన్న శివాలయాన్ని కూడా ఎమ్మెల్యే కొండబాబు దర్శించి మంగళహారతి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి బాదం శ్రీనివాస్ చంద్రమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శాలువా గప్పి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక దంపతులను ఆలయ ఈవో ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో ఘనంగా సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తలాటం నాని, మనోహర్ లాల్ గుప్తా, పసుపులెట్టి వెంకటేశ్వరరావు, చెన్నంశెట్టి గోవింద్, మాన్యం శ్రీనివాస్, గొట్టుముక్కల రమణరాజు, ఆకుల శ్రీనివాస్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మ్యారేజ్ డే ఈరోజు ఆషాఢ మాసం లాస్ట్ ఆదివారం సందర్భంగా అమావాస్య శ్రీ నూకాంబిక అమ్మవారి శాకాంబరావతం చేయమని చెప్పేసి మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి సారథ్యంలో చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి ప్రసిద్ధి ఏంటంటే గత 150 సంవత్సరాలు కూడా భక్తుల కోరిక తీసే కుంగు బంగారు తల్లి. అందున మా కొండబాబు గారి ఆదేశాల మేరకు ఈవేళకి 3 రోజులు మట్టి మొత్తం పేటలో ఉన్న పెద్దలందరూ కూడా, అలాగే తలడ నాని గారు, మన గోవింద్ గారు, పసుపేట వెంకటేశ్వరరావు గారు, చిట్టుబాబు గారు, మొత్తం ఈవెన్ బ్యాచ్ అంతా కూడా వాళ్ళని కాదు మొత్తం అందరం కలిసి మేము కలిసికట్టుగా 3 రోజులు మట్టి, ఎందుకంటే ఎప్పుడో పాడైపోయిన పార్క్ ఇది, దీన్ని కూడా తలాట నాని గారు 3 రోజులు మట్టి ఇంటికి కూడా వెళ్ళకుండా సర్వీస్ చేశారు దీన్ని. అంటే టెంపుల్ అనేది మా టెంపుల్ ఎలా వచ్చిందంటే
మా 2004 కాడి నుంచి కూడా ఈ టెంపుల్ అంటే మాకు అదో రకమైన అభిమానం, ఈ తల్లి అంటే. ఎందుకంటే ఇక్కడ నుంచే మా జీవితాలు స్టార్ట్ అయినాయి. అంతే కాబట్టి ఈ తల్లి గురించి మేము ఎక్కడ దగ్గర అది కొండబాబు కూడా తెలుసు. అందుకే కొండబాబు మాకు అప్పచెప్పారు. ఈ 5 సంవత్సరాలు కూడా కొండబాబు గారి ఆదేశాల మేరకు అమ్మవారి గతంలో మేము 125 గ్లాసులు బంగారం పెట్టాం. అమ్మవారికి అరకాసు బంగారంతో మాకు అప్పచెప్తే ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము ఇంకా కూడా అభివృద్ధి చేసి కొండబాబు గారికి పేరు తీసుకొస్తాం. అలాగే మేము కూడా 10 మందితో కూడా శాబాస్ అనిపించుకుంటాం. ఈ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ తల్లి గురించి దర్శనం చేసుకుని తీర్థప్రసాద్ తీసుకెళ్తే వాళ్ళు అనుకున్న కోరిక ప్రతి కోరిక కూడా ఈ తల్లి తీరుతుంది. అందుకే ఇవాళ పొద్దున్న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దర్శనం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని ప్రజల మౌలిక అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఏలేశ్వరం నుండి వయా నరేంద్రపట్నం మీదుగా జగ్గంపేట, కాకినాడ వరకు రింగ్ రోడ్డుకు ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ముందుగా కెర్లంపొడి మండలం సోమవరం గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి బస్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. రింగ్ రోడ్లో గల గ్రామాలలో బస్సుకు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి సార్, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం ప్లకార్డులతో నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడికి ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి తేవాలన్న ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని, ఇదే బస్సు ఈ రూట్లో తిరిగే పరిస్థితి ఉండేదని, కానీ గత ప్రభుత్వం ఈ బస్సులన్నింటినీ రద్దు చేయడంతో సామాన్యులు ప్రయాణాలకు ఇబ్బందికి గురవుతున్నారనే ఉద్దేశ్యంతో మళ్లీ సర్వీస్ పునరుద్ధరించామని, ఆర్టీసీ అంటే లాభ నష్టాలు చూసుకోకుండా సామాన్యులకు అందుబాటులోకి తేవాలని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలేశ్వరం నుంచి మొదలుకుని వయా ఎర్రవరం, నరేంద్రపట్నం, జగ్గంపేట మీదుగా కాకినాడ వరకు సర్వీస్ నడుస్తుందని అన్నారు. జనం బస్సులు ఎక్కే పరిస్థితిని బట్టి ఎన్ని బస్సులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం బస్ డిపో మేనేజర్ సత్యనారాయణ, కిర్లంపొడి ఎంపీపీ తోట రవి, తోట గాంధీ, చదరం చంటిబాబు, బొరి సత్యబాబు, జంపన వెంకట సీతారామచంద్రవర్మ, పాటంశెట్టి మురళీకృష్ణ, మంచికంటి శ్రీను, గంగిరెడ్ల దొరబాబు, బోదిరెడ్ల సుబ్బారావు, సూతి శ్రీను, కంచి మణిబాబు, వేగి రామకృష్ణ, పెంటకొడ సత్యనారాయణ, పేపకాయల బుజ్జి, కె వీరాసు, కంచి కృష్ణ, రింగ్ రోడ్ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. యొక్క విధానం ప్రతి సామాన్యుడికి కూడా ప్రభుత్వం యొక్క విధానం ప్రతి సామాన్యుడికి కూడా ట్రాన్స్పోర్ట్ అన్నది అందుబాటులోకి తేవాలనేటటువంటి ఆలోచనతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇదే బస్సు ఈ రూట్ అంటూ తిరిగేటటువంటి పరిస్థితి ఉండేది. ధర్మిలా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని నిలుపుదల చేసింది. ఆర్టీసీ అంటే లాభ నష్టాలతో బేరీజ్ కాదు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్సుని ఏలేశ్వరం నుంచి మొదలుకొని ఇలా వయా నరేంద్రపట్నం మీదుగా మరి జగ్గంపేట, కాకినాడ వరకు తిరగడం జరుగుతుంది. ఇక్కడ జనం ఎక్కే పరిస్థితులు అవసరాన్ని బట్టి ఎన్ని ట్రప్పులన్నా కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా సమస్యలపై సిపిఐ ఎమ్మెల్యే వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన చేపట్టి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపడుతూ భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం మండలంలో పరిమితడక, జే అన్నవరం, తిరుమాలి, అడ్డతీగల మండలం కొత్తూరుపాడులో గిరిజన దళిత పేదలకు చెందవలసిన భూములు, భూస్వాముల ఆక్రమణలో ఉన్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, అధికారులు వెంటనే స్పందించి గిరిజనులకి, దళితులకి న్యాయం చేయని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోమల కుశల, నాగులపల్లి అర్జునుడు, గండేటి నాగమణి, గుమ్మడి పాదాలమ్మ, దొమ్మేటి లక్ష్మి, పారేపల్లి అజ్జమ్మ, మసరపు రాజారావు, తీగల రాజారావు, మల్లికొండయ్య, కందుల క్రాంతి కుమార్, బొమ్మి అప్పన్న, ఎం రాజబ్బాయి, కందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. వేళ ఏలేశ్వరంలో
ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి అలాగే బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏలాసుల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఏలాసుల మండలంలో 4 ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు అయినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అనేక సార్లు మండల తహసీల్దార్ వారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మాకు ఈ యొక్క అధికారుల నుంచి పరిష్కారం. అందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఏలాసుల మండలంలో ఉన్నటువంటి ఎంతడక అలాగే జయన్నవరం గ్రామస్తులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కొండపోటు సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ కొండపోటు భూమి అదే దగ్గర మండల పరిధిలో అది రాజమండ్రి రేంజ్ పరిధి అది అయిపోయి ఉంటే ఆ గ్రామ సభ తీర్మానం కూడా జరిగి ఉంటే అక్కడ 2 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా డబ్బు పెట్టేసారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో గ్రామ సభ జరిగింది. దాన్ని ఆన్లైన్లో నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ఆన్లైన్లో నమోదు చేయడానికి ఇక్కడ మండల తహసీల్దార్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వెళ్ళాలని చెప్తా ఉన్నారు. తక్షణం ఆ సమస్యని ఈ యొక్క అధికారులు నిర్వహించకపోతే మేము అంచెలుగా ఉద్యమాన్ని తీవ్రం చేసి వంట వార్పు కూడా ఈ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా కూడా 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క గిరిజనులకు పడ్డలేదు. ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం. మరో పక్క ఏంటంటే మాజేటి వారి సీలింగ్ భూమి ఏదైతే ఉందో జయన్నవరంలో 9 ఎకరాల భూమి అది ఆక్రమించుకుని అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించుకుని అది అమ్మకం పెడతా ఉన్నాడో అది కుటుంబ సభ్యుల పేద పెట్టారు. అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది పేదలకు పంచమని. ఎప్పటి వరకు కూడా ఈ యొక్క మండల తహసీల్దార్ వారు సర్వే చేయించలేదు. అంటే ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కూడా వాళ్ళలో కుమ్మక్కైపోయి ఉన్నారా అనేటువంటిది మాకు అనుమానంగా ఉందని మేము తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఇక యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి విజయవాడ అయింది. ఆయన 26 ఎకరాలు సీలింగ్ భూమి గయ్యాలి. అది కొంత సొంత భూమి కొని ఆ భూమిని పిల్లల పేరుని వాళ్ళ భార్య పేరుని అందరి పేరుని కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎకరం 50 లక్షల రూపాయలకి అమ్మకానికి సిద్ధం చేసి ఉన్నారు. ఆ భూమిని 86 మందికి ఏలాసురం జయన్నవరం అక్కడ పేదలందరికీ కూడా అరెకరం చొప్పున పంచిపెట్టమని మేము హైకోర్టును కూడా ఆశ్రయించాం. ఇంతవరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా లేదా అని మాకు డౌట్ వేస్తా ఉంది. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి పిటిషన్కి వాళ్ళకి నోటీసు పంపి మాకు ఎండార్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ఎంఆర్ఓలకు ఉంది. కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు ఈ మండల అధికారులు? అంటే ఈ యొక్క భూస్వామి అధికారులతో కుమ్మక్కైపోతున్నారా? అసలు ఏంటి మాకు అర్థం కావటం లేదు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి అన్న జనార్దన్ క్యారెస్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు సేవా స్ఫూర్తిని గుర్తించి పిఆర్టీయూ నేతలు ఘనంగా సన్మానించారు. పిఆర్టీయూ జిల్లా అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో యంగ్ మైండ్స్ కాకినాడ కార్యాలయంలో చింతాడ ప్రదీప్ కుమార్, వాకడ వెంకటరమణ, రామకృష్ణ, కృష్ణకుమార్, ఏడుకొండలు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 788 రోజులు పేదలకు నిరంతరాయంగా భోజన వసతి కల్పిస్తున్నందుకు సుబ్బును ప్రత్యేకంగా అభినందించారు. 2019 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా అన్న వస్త్ర బాలికా విద్యతో పాటు పేద మహిళలకు కుటుంబిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, పెన్షన్లు పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా సేవకే అంకితమైన సుబ్బు పలువురికి ఆదర్శమని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు మండపక సుబ్బు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే విద్యాభివృద్ధి నేర్పించేది గురువులని, వారితో సన్మానం అందుకోవడం సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బండి నూకరాసు, వీరభద్రరావు, ఫౌండేషన్ సభ్యులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ అధికారం వస్తాదో రాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నేను చూడడం జరిగింది చిన్నగా ద్వారా. ఇప్పుడు ఎంతో మంది చిన్నారుల్ని ఆ చిన్నారులకి భోజన సదుపాయాలు కల్పించడం, ఎన్నో వసతులు కల్పించడం, అలాగే కుట్టు మిషన్లు, స్త్రీలకి కుట్టు మిషన్లు నిర్మించడం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి ఆయన మరి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుసంధానంగా అన్నదానం,
అన్నదానం, విద్యాదానం, అన్నదానం. మరి అన్నదానానికి మించినటువంటి దానం లేదని మనందరికీ తెలుసు. మరి అన్నదానాన్ని ఆయన 782 రోజులుగా నిర్విరామంగా చేస్తారంటే నిజంగా ఆయన కృషికి, ఆయన పట్టుదలకి, ఆయన సేవా తత్పరతకి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తులు సమాజానికి అవసరం. అందుకని ఈవేళ చిన్న గారు యంగ్ మైండ్ సంస్థను స్థాపించిన వెంటనే సుబ్బు గారు ఖచ్చితంగా మరి మనం బ్లెస్ చేయాలి, ఆయన బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి, ఆయన రావాలి అని చెప్పేసి ఆయన సహాయ సహకారాలు మనకు కావాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా బదిలీలు కావాల్సిన, ఏదైనా మన కార్యక్రమాలకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తారని మనకు మాట ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారికి అత్యంత ఆప్తులు. ఈయన చెవిలో చెప్తే లోకేష్ గారు చెవిలో చెప్పినట్టే మనం. కాబట్టి ఆయన విద్యాశాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి అటువంటి వ్యక్తి ఆయన సాదాసీదాగా ఉన్నా సరే ఆయన యొక్క సామాన్య జీవితానికి ఉదాహరణ. ఆయన నిజంగా చాలా మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. మరి గొప్ప వ్యక్తి యొక్క సందేశం మనకు కావాలని, ఆయన సహాయ సహకారం మనకు కావాలని ఆహ్వానించడం జరిగింది. మరి ఆయన మన ఉపాధ్యాయులు ఉద్దేశించి ఆయన యొక్క సందేశాన్ని మరి పిఆర్టీయు ఏపీ సభ్యులకి, ముఖ్య అతిథులకి, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తల్లిదండ్రులు మన జన్మనిస్తే మనకి విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్పేది మరి విద్యార్థులు, మరి అధ్యాపకులు. మరి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని, మరి ఈరోజు నేను చదువుకున్న పిఆర్జీ హై స్కూల్లో చదువుకున్నాను. మరి నా చిన్నప్పటి నుంచి కూడా మరి ఆనాడు గురజాడ సొంత లాభం కొంత మానుకుని పనులకి తోడ్పడాలనే సూచనతో మరి నేను ఆ రోజు 2014లో ఒక 30 మందికి ఒక ఆటో ద్వారా క్యారేజీ అని మొదలుపెట్టి ఒక వికలాంగులకి అలాగే భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. అదేవిధంగా కుట్టు మిషన్లు, రైస్ సైకిళ్ళు, అనేక సేవా కార్యక్రమాలు, చాలామంది బాలబాలికలు కూడా దత్తత చేసుకున్నాను. మరి నేను రాష్ట్రంలో ఆనాడు డొక్కా సీతమ్మ గారు పెట్టిన అన్నం మరి నాకు ఎంతో ఆదర్శంగా అయ్యి, మరి ఈనాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరు మీద మరి పెట్టారు. మరి ఆ మెమోలో మరి డొక్కా సీతమ్మ గారి బొమ్మ కూడా ఉంటుందని మేము ఆయనకు సూచనలు ఇచ్చాము. అదేవిధంగా మరి పిఆర్టీయూ సభ్యులు మీ ద్వారా కూడా సమాజంలో అభివృద్ధి చెందుతున్నాం, ఏదో బిల్డింగ్ మీద కడుతున్నాం, కానీ మన ఆరోగ్య పరిస్థితులు కానీ, మన పిల్లల భవిష్యత్తులు కానీ మనం తీర్చుకోలేకపోతున్నాం. మరి అలాంటి మంచి సూచనతో మరి మొక్కల కార్యక్రమాలు నాటి ప్రతి పౌరుడికి ఆదర్శంగా ఉండాలని, మన యువతని, మన పెద్దవారిని, చిన్నవారిని గౌరవించుకోవాలని మరి మీ సంస్థ ద్వారా మాకు తెలియపరిచారు. మీరు మాకు సూచనలు ఇవ్వండి. మా ద్వారా మీ డిఏలు కానీ, మీ అధ్యాపకులు కావలసిన ప్రతి విషయంలోని మా లోకేష్ గారి ద్వారా, టీడీ జనార్దన్ ద్వారా మీకు ఎప్పుడూ అండగా ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక పాదాభివందనం తెలుపుకుంటూ రాష్ట్ర అధ్యక్షులు మండపాక్ష జై. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై నిక్కు తేల్చాలని సీనియర్ జర్నలిస్ట్, జనసేన సేవకుడు చిన్నబాబు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆయన మున్సిపల్ కమిషనర్ శ్రీ భావనను కలుసుకుని కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు అధికారులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై వినతి పత్రం అందించారు. ఈ అక్రమాలపై తగు విచారణ చేసి సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన చిన్నబాబు మాట్లాడుతూ, దీర్ఘకాలం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో చాలా మంది అధికారులు, సిబ్బంది ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తూ సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని, కానీ కొందరు అధికారులు, సిబ్బంది ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ నాయకుల ప్రోద్బలంతో తమ అవినీతి సామ్రాజ్యాన్ని పదిలపరుచుకుంటూ వారు అవినీతిని కొనసాగిస్తున్నారని అన్నారు. ఇటువంటి వారిపై సిటీ శాసనసభ్యులు కొండబాబు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి తగు బుద్ధి చెప్పేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రజలకు పలు సేవలు అందించవలసిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పరిపాలన సాగించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని, వారి ఆశయ సాధన కోసం సాగుతున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రజలు అండగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్, జనసేన చిన్నబాబు కోరారు.
మెటీరియల్ సప్లై దాని మీద మన ఎమ్మెల్యే గారు చెప్పండి. దాని మీద పర్లేదు ఒకసారి చూడండి. 20 పాయింట్స్ 15 పాయింట్స్ ఇంపార్టెంట్. శానిటేషన్ సెక్షన్ సంబంధించి పర్మనెంట్ వర్కర్స్ అందరూ కొన్ని సర్కిల్లోనే పనిచేస్తారు. సో దానివల్ల ఒక వర్కర్ దగ్గర అటెండ్ చేసుకుని విడిపోయే పరిస్థితి వర్క్ చేయడం. వాళ్ళ నుంచి కొంతమంది అందరూ పేరు పెట్టండి, నేను పెట్టాను అంత అందరూ బాగానే చేస్తారు. అందులో కొంతమంది పేరు పెట్టండి, పెడతాను. పెట్టి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి అమ్మ ట్రైనింగ్ ఒకసారి చేయూత స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలు కాకినాడ రోటరీ గోల్డెన్ జూబ్లీ భవనంలో ఘనంగా నిర్వహించారు. చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా విధి వంచితులైన చిన్నారులను చేరదీసి అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పుతా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న చేయూత ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక రోటరీ గోల్డెన్ జూబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలకు శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తుల్లో రవికుమార్ ప్రథమ వరుసలో ఉంటారని అన్నారు. కేవలం ఆర్థిక పరిస్థితి లేక విద్య, వైద్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న వేల కుటుంబాలకు చేయూత ద్వారా అండగా నిలుస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు ప్రకాశింపచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా చేయూత రవికుమార్ జన్మదిన కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద విద్యార్థులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఎలా చూడండి సార్. ఆయన వెనుకొండి మనందరినీ హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పిల్లల ఫోటోలు ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా మా రోటరీ అనుసంధానంతో కొన్ని ఆయన సొంతంగా రోజు మీరందరూ చాలా సంతోషించవలసిన విషయం. జీవితంలో తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ లేక, చదువుకునే అవకాశం లేక, చిన్న చిన్న కూలి పనులకి వెళ్ళవలసిన పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఒక మంచి వసతి ఏర్పాటు చేసి మంచి ఎడ్యుకేషన్ మీకు అందిస్తున్నటువంటి రవి జీవితం నిజంగా ధన్యవాదం చెప్తాను భావిస్తున్నాను. ఇది ఏ ఒక్క సంస్థకు అంటే ఏదో పెద్ద ఆర్గనైజేషన్కి సాధ్యమవుతుందో కానీ మనలో ఒకటిగా ఉన్నటువంటి రవి ఈ యొక్క చేయూత సంస్థను స్థాపించి దానిని చాలా పెద్దగా అంటే కేవలం ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాదు, అనేక మంది మిత్రుల్ని చేయూతలో సభ్యుడిగా ఆకర్షింప చేసుకున్నారు. అంటే ఆయన చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఏదో టెంపరీ పనులు కాకుండా మనిషి జీవితాన్ని మార్చే కార్యక్రమాలు చేపడుతూ మనిషి జీవితాన్ని ఇచ్చే ఆరోగ్యమైన పనులు చేస్తున్నటువంటి రవి జీవితం నిజంగా ధన్యమైంది. తప్పనిసరిగా రవితో పాటు కలిసి సహకరిస్తున్నటువంటి ప్రతి మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా ఒక తమ్ముడిగా నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎం రవికుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి చేయూత హోంలో పిల్లలకు అలాగే లంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ ప్రాణాపాయ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, సెమీ ఆర్ఫన్స్ పిల్లలు మన ఊరిలో ఉంటూ ఉన్నారు. అలాంటి వారికి ఆరోగ్యాలు, చదువు, విద్య, వైద్యం, ఉపాధి వరకు కూడా చూస్తూనే ఉన్నారు. దీంతో పాటు ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సుమారు 1500 రోజుల పాటు 350 మందికి నల్లమల్లి శాస్త్రరెడ్డి గారు లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం, కరోనా సమయంలో ఎంతోమందికి ప్లాస్మా లేని వారికి ప్లాస్మాలు ఏర్పాటు చేయడం, అలాగే రక్తం లేని వారికి ఎవరైతే ఉన్నారో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి రక్తం తెలియని వాళ్ళకి కూడా ఇక్కడ సంస్థ ఆధ్వర్యంలో 1000 యూనిట్లు రక్తం ఇవ్వడం జరుగుతుంది. నిరాశ్రయులు, నిర్భాగ్యులైన కొంతమందికి చేయూత సంస్థ ద్వారా కుటుంబంలో వెలుగులు నింపాలని మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఆర్చుడిగా డాక్టర్ శ్రీ మొండి రవికుమార్ గారు అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు చేశాము. దానికి వెన్నుదన్నుగా నిలబడిన శ్రీ నల్లమల్లి శేషారెడ్డి గారు, అలాగే రోటరీ సభ్యులు, లైన్ సభ్యులు, అలాగే మా చేయూత సభ్యులు అందరి సహకారంతో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎన్నో రకాలుగా ఉపయోగంగా చేశాము. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా చేయూత సంస్థ సభ్యులు అందరూ కూడా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమానికి నా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ సేవా కార్యక్రమాలు అనేవి మేము ప్రతి నెలా చేస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు నా పుట్టినరోజు అవ్వడం నిజంగా నా జన్మదిన సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ ఆదరణ లేని 45 మంది చిన్నారులకి చేయూత సంస్థ హక్కును చేర్చుకుని వాళ్ళకి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగ పట్టా ఇవ్వాలనే మేము స్ఫూర్తితో మేము ముందుకు కదలడం జరుగుతుంది. అదేవిధంగా మరి దీంట్లో ఉన్న 45 మంది చిన్నారులు వివిధ కేటగిరీ నుంచి రావడం జరిగింది. అనాథలు ఉన్నారు, తల్లిదండ్రులు మధ్యలో వదిలేసిన వాళ్ళు ఉన్నారు, ఎవరైతే చదువు మధ్యలో ఆఫ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని, అలాగే తల్లిదండ్రులు ఇద్దరు ఎవరు లేకపోయినా సరే మేము వాళ్ళని హక్కుని చేర్చుకుని మేము ఇక్కడ విద్య, వైద్యం, అకామిడేషన్, ఫుడ్ అనేది పెట్టి వారికి అన్ని విధాలుగా మేము సదుపాయాలు కల్పించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుని మేము రూపుదిద్ది సమాజానికి అందించాలనే ముఖ్య లక్ష్యంతో గత 8 సంవత్సరాలుగా చేయూత సంస్థ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎంతో భాగంగానే ఈరోజు చిన్నారుల మధ్యలో పుట్టినరోజు వేడుకలు చేయడం అనేది నిజంగా మా టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు వచ్చిన అతిథులకి, ముఖ్య అతిథులకి, ముఖ్యంగా మరి కోవిడ్ సమయంలో నుంచి కూడా చేయూత సంస్థకి అండగా నిలిచిన గౌరవ సభ్యులు శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం దంపతులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 1200 రోజులుగా నిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగుల సహాయకులకి 300 మందికి భోజనం పంపిణీ చేయడం అనేది మామూలు విషయం కాదు. వారు అన్ని విధాలుగా ఆదిత్య విద్యా సంస్థ నుంచి లక్ష్మీరాజ్యం గారు, శేషారెడ్డి గారు మాకు ఇచ్చిన సహకారం మేము ఎప్పటికే మరవలేము. అదేవిధంగా వారు మేము ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరడం జరిగింది. ఆ విధంగానే మేము ఇన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి సేవా కార్యక్రమాల్లో ఇంత మంచి గుర్తింపు లభించిందంటే అది నా ఒక్కరిదే కాదు, నా సభ్యుల సంస్కారం, అలాగే వారు చేసే నిరంతర శ్రమకి వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే మరి మీడియా మిత్రులు కూడా మేము చేసే సేవా కార్యక్రమాలని ప్రజలకు చేరువ చేసి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ జేఎన్టీయూ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో హస్తకళల ప్రదర్శన మరియు విక్రయాల ఎంపోరియంను డిప్యూటీ డైరెక్టర్ మరియు జిల్లా పౌర సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ హస్తకళ ప్రదర్శన మరియు విక్రయాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ డి నాగార్జున, డిప్యూటీ డైరెక్టర్ మరియు జిల్లా పౌర సమాచార పౌర సంబంధాల అధికారి 5/8/2024 సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలు, చేనేత వస్తువులు సరసమైన ధరలకు విక్రయిస్తున్నందున వినియోగదారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే ఉత్పత్తులను ఒక చోట చేర్చి ప్రదర్శించడం, అమ్మడం ఒక ప్రత్యేక కళ. కాకినాడ నగర పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖ ఆర్టిజన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మహమ్మద్ నసీబ్ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ముత్యాలు, కలంకారీ పెయింటింగ్స్, మార్బుల్ బొమ్మలు, సరన్పూర్ చెక్క బొమ్మలు, బ్లాక్ మెటల్ అగరబత్తీలు, ఏటి కొప్పాక బొమ్మలు, దుంపల ఆభరణాలు, తివాచీలు, రాజస్థాన్ బెడ్షీట్లు, బెంగాల్ కాటన్ చీరలు, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, మైసూర్ రగ్గులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శించబడతాయని తెలిపారు. టెర్రకోట డోర్ కర్టెన్లు, దివాన్ షీట్లు, టాప్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, నైటీలు, బ్యాగులు, పాటియాలా షూట్స్, ఒరిస్సా అప్లిక్ వర్క్స్,
స్టోన్ ఫోటోలు, మధుబని పెయింటింగ్స్, వెదురు వర్క్స్, మైట్ మెటల్స్ అండ్ మెడిటేషన్ ఫోటోలు, అనేక ఇతర రకాలు వస్తువులు చేర్చబడ్డాయి. ఈ ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన జరగనుందని తెలిపారు. కళాకారులు ఈ ప్రదర్శనను వీక్షించి వారిని ప్రోత్సహించాలని కోరారు. నమ్మకం పెట్టుకోవడం కాదు, వాస్తవం అది. నీ వాస్తవం చెప్పాను. ఏంటి టైం అయిపోతుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వేరే వేరే రాష్ట్రం ఏ రాష్ట్రం నుంచి ఏ స్పెషల్లో అది ఇప్పుడు యూపీ నుంచి కార్పెట్ తెచ్చాము, లక్నో నుంచి లక్నో చికెన్ ఐటమ్స్ తెచ్చాము, కలంకారీ ఐటమ్స్ తెచ్చాము, ఖాదీ ఐటమ్స్ తెచ్చాము. అలాగే మొత్తం హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏటేట్ స్పెషలైజ్ ఉందో అన్నీ కాకినాడ దగ్గర ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉన్నలా చూసుకున్నాం అన్నమాట. దయచేసి ప్రజలందరూ వచ్చి మా ఎగ్జిబిషన్ని డెవలప్ చేయాలని కోరుచున్నాం. కాకినాడ JN2 ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చే నెల 9వ తారీఖు వరకు 8వ తారీఖు వరకు ఇది జరుగుతుంది. ఇందులో అనేక రకాలైనటువంటి వస్త్రాలు, చెప్పులు, తర్వాత లేడీస్ ఉపయోగించే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పలు రకాలైన వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైనవిగా ఉన్నవి. ఇవన్నీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొని హస్తకళలని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లపై కూటమి నేతలు రాజకీయ వేధింపులను ఖండిస్తూ CITU ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. కాకినాడ UTF హోంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ JNTU కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సెప్టెంబర్ 9 వరకు హస్తకళల ప్రదర్శన. హస్తకళల చేనేత వస్తువులను ప్రోత్సహించాలన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.